సో మనం మస్టర్బేషన్ అంటే బాయ్స్ని ఒకటే మాట్లాడతాం, బట్ గర్ల్స్కి కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటాయి మస్టర్బేషన్ వల్ల? మాస్టర్బేషన్ ఎక్కువగా చేసుకోవడం వల్ల సపోజ్ దే ఆర్ డూయింగ్ ఇన్ సెక్షువల్ ఇంటర్కోర్స్, దే వోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గ్రాటిఫికేషన్, సాటిస్ఫాక్షన్ ఉండదు. దే విల్ బీ ఆల్రెడీ అడిక్టెడ్ టు మాస్టర్బేషన్. సో వాళ్ళకి అబ్బాయిల్లో అయితే ప్రిమేచర్ ఇజాక్యులేషన్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఇంకా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, వాళ్ళకి సరిగ్గా పెనిస్ హార్డ్ అవ్వకపోవడము, ఇవన్నీ చూస్తుంటాం. అండ్ సెక్షువల్ టాయ్స్ డు యు థింక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్? యూఎస్లో ఒక స్టడీ చేశారనమాట. ఈ స్టడీలో సెక్షువల్ టాయ్స్తో వాళ్ళు సెక్షువల్ ప్లెజర్స్ పొందిన వాళ్ళు దే హ్యావ్ దిస్ రెడ్యూస్ సెక్షువల్ డిజైర్స్ ఇన్ నార్మల్ లైఫ్. ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్స్ కాకుండా వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది ఇట్ వాజ్ నాట్ టువర్డ్స్ రేప్స్ ఆర్ నాట్ మెయింటైనింగ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. How much masturbation is too much masturbation? Women as well as men. ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఎందుకు వస్తాయంటే ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల. చాలామంది డైలీ మాస్టర్బేషన్ చేసుకుంటారు, వాళ్ళల్లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చాలా కామన్. 99% కేసెస్ ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకున్న వాళ్ళల్లో ఉంటుంది అనమాట. Do you think that size matters for women? Size definitely doesn't matter. So research says that most of the women do not prefer size at all. కానీ ఈ పాన్ చూడడం వల్ల men are also getting attracted to that kind of sizes. They want to increase size of their penis. సో ఈ మధ్య టెస్టోస్టెరాన్ టెస్ట్ అని ఆన్లైన్లో చాలా నడుస్తుంది. అసలు వాట్ ఈస్ దిస్ టెస్టోస్టెరాన్ టెస్ట్? వాళ్ళకి ఏంటంటే నాకు ఆల్రెడీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయి కదా, నాకు ఎందుకు ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళు డౌట్ ఉంటుంది అనమాట. ఇన్ డీటెయిల్గా వాళ్ళని అసెస్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళలో డిప్రెషన్ సిమ్టమ్స్ ఉన్నాయి. డిప్రెషన్లో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఇస్ లో లిబిడో. ఈ లో సెక్షువల్ డిజైర్స్, దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావడము, ఇవన్నీ చూస్తున్నాం. డూ యు థింక్ పోర్న్ వల్ల రేప్స్ తగ్గాయని అనుకుంటున్నారా? చాలా కంట్రీస్లో ఇది ఆన్గోయింగ్ రీసెర్చ్. ఇట్ హాస్ ఆల్రెడీ బీన్ డన్. ఎస్పెషలీ క్రిమినల్స్లో అసెస్ చేసినప్పుడు దోస్ హూ కమిటెడ్ క్రైమ్స్, రేప్స్ ఎవరిలో ఎక్కువగా ఉందంటే దోస్ హూ హ్యాడ్ నో పార్ట్నర్ ఆర్ దోస్ హూ డు నాట్ వాచ్ పాన్. సో పాన్ చూసిన వాళ్ళల్లో కూడా అసెస్ చేశారనమాట. సో వాళ్ళలో చూసింది ఏంటంటే రేప్స్ తక్కువైనాయి అనమాట. Those who have watched porn or watching porn regularly, so rapes అనేవి తక్కువైనాయి అన్నమాట. హ్యూమన్ ఎమోషన్స్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, ఎందుకంటే మన లైఫ్ వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది. వాటి గురించి తెలుసుకోవడానికి ఈరోజు సైకియాట్రిస్ట్ శివ అనూప్ గారు మనతో పాడ్కాస్ట్ చేయడం జరిగింది. ఈ పాడ్కాస్ట్లో చాలా విషయాలు ఎక్స్ప్లోర్ కావడం జరిగింది. సెక్స్, లవ్, అఫైర్స్, ఎన్నో మనకు తెలియని ఎన్నో డిజార్డర్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. సో ఈ పాడ్కాస్ట్ ద్వారా మీకు నాలెడ్జ్ పెరిగింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి స్టోరీ టౌన్ స్టూడియోస్, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. చాలామంది అసలు 98% పీపుల్ ఆర్ వాచింగ్ పాన్. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, పాన్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్? సో డెఫినెట్లీ ఇట్స్ అబౌట్ అన్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్. ఓకే. పాన్ అంటే ఈ వెబ్సైట్స్ కానీ దే ఆర్ టార్గెటింగ్ ఎవ్రీవన్, ఎస్పెషలీ యంగ్ పీపుల్. వాళ్ళు ఫస్ట్ చూడాలనుకుంటారు, ఎవరో ఫ్రెండ్ చెప్తాడు అరే పాన్ చూడ చాలా బాగుంది అని చెప్తారు, వాడు ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు దానికి, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఒకసారి చూసినాక. ఎందుకంటే బ్రెయిన్ రివార్డ్ సెంటర్, అది చూడగానే వాడికి వచ్చే హై నేను ఇందాక చెప్పినట్టు కొకైన్, క్యానబిస్, ఆల్కహాల్ కూడా ఇస్తాయి. ఓకే. బట్ ఆ నెగిటివ్ వే. ఒక్కసారి ఆ డోపమిన్ రష్ వచ్చిందంటే వాళ్ళు ఎక్కువగా ఈ టెస్టోస్టెరాన్, ఈ ఆక్సిటోసిన్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. ఫీమేల్స్లో ఎక్కువగా ఈస్ట్రోజన్ అండ్ డిఫరెంట్ హార్మోన్స్ దే గెట్ రిలీజ్డ్. ఆ సర్జ్ వచ్చినప్పుడు ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకుంటారు చాలామంది. పాన్ తర్వాత పాన్ చూసినప్పుడు మాస్టర్బేషన్, దే విల్ బీ అడిక్టెడ్ టు ఇట్. చాలా కేసెస్ వస్తుంటాయి మాస్టర్బేషన్ అడిక్షన్. ఇట్స్ అ టైప్ ఆఫ్ ఓసిడి ఆల్సో. వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఓసిడి. అంటే మనం ఓసిడి అంటే ఓన్లీ చేతులు కడుక్కోవడం ఇవన్నీ అనుకుంటాం, కానీ
వాళ్ళకి సెక్షువల్ అబ్సెషన్స్ ఉంటాయి. ఆపోజిట్ పర్సన్ని చూడగానే ఈ సెక్షువల్ డిజైర్స్ పెరిగిపోతుంటాయి, అన్కంట్రోలబుల్ థాట్స్ వస్తాయి. సో మాస్టర్బేషన్ కూడా అట్లనే అడిక్ట్ అయిపోతుంటారు. ఇట్స్ అ కంపల్సివ్ అడిక్షన్. కంపల్సివ్ మాస్టర్బేషన్ చేసుకుంటే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. ఈ డిస్ట్రెస్ఫుల్ థాట్స్ రావడం వల్ల వాళ్ళు ఆ కంపల్షన్ అనేది చేస్తుంటారు. సో ఇది ఒక మెంటల్ ఇల్నెస్. ఓసిడి ఈజ్ అ మెంటల్ ఇల్నెస్. సార్ అంటే 1970s అనుకుంటే ఒక రీసెర్చ్ జరిగింది. 5 మంది అబ్బాయిల్ని 5 మంది అమ్మాయిలని ఒక డార్క్ రూమ్లో పంపించారు. అంటే వాళ్ళ నేమ్స్, ఐడెంటిటీ ఎవరు తెలియదు, ఫేసెస్ కూడా తెలియదు. సో ఒక 10 minutes తర్వాత దే స్టార్టెడ్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఒక గంట తర్వాత ఏం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? వాట్ యూ థింక్ హ్యాపెండ్? సో ప్రాబబ్లీ ఆపోజిట్ జెండర్స్ కాబట్టి దే మైట్ ప్రాబబ్లీ ఎక్స్ప్లోర్ అయ్యి దే స్టార్టెడ్ హ్యావింగ్ సెక్షువల్ ఇంటిమసీ బిట్వీన్ ఈచ్ అదర్. ఓకే. సో అంటే వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ నేము ఏంటో తెలియకపోతే బయాలజికల్గా ఇట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ సెక్షువల్ డ్రైవ్. ఇంటర్నెట్ ఈజ్ ఆల్సో లైక్ దాట్, బికాజ్ యువర్ నేమ్, ఐడెంటిటీ, నథింగ్ వుడ్ బి దేర్. అనానిమస్గా ఉంటే ఎండ్ ఏంటంటే సెక్షువల్ డ్రైవ్ అన్నట్లు దట్ వాజ్ అ కంక్లూజన్ అనమాట. సో ఇంకోటి సార్, ఈ పాన్లో వైస్ డిఫరెంట్ పీపుల్ వాచ్ డిఫరెంట్ పాన్. ఫీమేల్స్ ఎక్కువ లెస్బియన్ పాన్ చూస్తారంట అకార్డింగ్ టు ద స్టడీస్. మేల్స్ ఏమో 40+ ఉమెన్ పాన్ చూస్తారంట. వై ఇస్ లైక్ దాట్? ఇట్ ఈస్ బేసికలీ రీఇన్ఫోర్స్మెంట్. ఇనీషియల్గా యంగ్ ఏజ్లో దే మైట్ గెట్ అట్రాక్టెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ పాన్. ఇనీషియల్గా ఆ పానే నచ్చడం, వాళ్ళు తర్వాత అదే పాన్ చూస్తుంటారు. అండ్ రియల్ లైఫ్లో కూడా దే విల్ అప్లై ఆల్ దీస్ థాట్స్. వాళ్ళకి ఆ పొజిషన్సే కావాలి అని. సో ఇట్లా డిఫరెంట్ సెక్షువల్ ఫ్యాంటసీస్ వస్తుంటాయి. ఇట్ ఈస్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూ. ఫ్యాంటసీస్ చాలామంది ఈ సాడోమసోచిజం, విప్తో దే విల్ ట్రై టు బీట్ ద పార్ట్నర్. 50 Shades of Grey సినిమాలో కూడా. ఎస్. సో అది ఇదన్నమాట సాడోమసోచిజం అంటాం. ఇట్స్ అ కైండ్ ఆఫ్ పారాఫీలియా. ఓకే. అవుట్ ఆఫ్ రెగ్యులర్ సెక్షువల్ డిజైర్స్, ఇఫ్ ఇట్ ఆల్ దే హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్నార్మల్ సెక్షువల్ డిజైర్స్, సో వీటిని పారాఫీలియాస్ అంటాం. సో ఈ సాడోమసోచిజం అనేది వాళ్ళకి విప్తో పార్ట్నర్ని కొట్టడం వల్ల వాళ్ళకి సెక్షువల్ గ్రాటిఫికేషన్ అనేది వస్తుంది. నార్మల్ సెక్షువల్ ఇంటర్కోర్స్తో వాళ్ళకి రాదనమాట సాటిస్ఫాక్షన్. ఇట్లా చాలా కేసెస్ వస్తుంటాయి మా దగ్గర కూడా. వాళ్ళంతటా వాళ్ళు చెప్పకపోవచ్చు. డీటెయిల్గా సెక్షువల్ హిస్టరీ అనేది తీసుకున్నట్లయితే వాళ్ళు ఇవన్నీ చెప్తుంటారు. ఈ సెక్షువల్ ఫ్యాంటసీస్, ఈ ఫ్యాంటసైజ్డ్ థింకింగ్ అనేది వాళ్ళలో ఉంటాయి. అంటే isn't it healthy if both partners communicate and do it, or despite they doing it both gone mad? Is it like that? సో అట్లా ఉండదు. ప్రాబ్లీ వన్ పార్ట్నర్ మైట్ బి హ్యావింగ్ ఆల్ దోస్ థాట్స్, దిస్ పారాఫీలియాస్. ఇందాక నేను చెప్పినట్టు సెక్షువల్ ఫ్యాంటసీస్ ఒక పార్ట్నర్కి ఉండొచ్చు, ఇంకో పార్ట్నర్కి అసలు ఉండకపోవచ్చు. సో ఎట్లా అంటే ఈ పార్ట్నర్కి ఎక్సెసివ్ సెక్షువల్ డ్రైవ్స్ ఉంటాయి ఒక పార్ట్నర్కి, ఇంకో పార్ట్నర్కి చాలా లో సెక్షువల్ డిజైర్స్ కూడా ఉండొచ్చు. సో వాళ్ళలో కంప్లీట్గా సెక్షువల్ ఫ్యాంటసీస్ కానీ నార్మల్ సెక్షువల్ డిజైర్స్ కూడా ఉండకపోవచ్చు. సో అప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఆ రిలేషన్షిప్ అనేది ఎక్కువగా బాండింగ్ ఉండకపోవచ్చు, లాంగ్ టర్మ్గా ఎక్కువగా ప్రొలాంగ్ కాదనమాట రిలేషన్షిప్. సో మనం మస్టర్బేషన్ అంటే బాయ్స్ని ఒకటే మాట్లాడతాం, బట్ గర్ల్స్కి కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటాయి మస్టర్బేషన్ వల్ల? సో మాస్టర్బేషన్ ఎక్కువగా చేసుకోవడం వల్ల నార్మల్ లైఫ్లో సపోజ్ దే ఆర్ డూయింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్, దే వోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గ్రాటిఫికేషన్, సాటిస్ఫాక్షన్ ఉండదు. దే విల్ బీ ఆల్రెడీ అడిక్టెడ్ టు మాస్టర్బేషన్. సో వాళ్ళకి అబ్బాయిల్లో అయితే ప్రిమేచర్ ఇజాక్యులేషన్ అనే ఒక కండిషన్ ఉంటుంది, ఇంకా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, వాళ్ళకి సరిగ్గా పెనిస్ హార్డ్ అవ్వకపోవడము, ఇవన్నీ చూస్తుంటాం అనమాట. ఫీమేల్స్లో అయితే ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి వాళ్ళ ఓన్ పార్ట్నర్తో అసలు గ్రాటిఫికేషన్ ఉండదు. వాళ్ళకి ఎక్కువగా అంటే సెక్షువల్ ప్లెజర్స్ అనేది ఉండొచ్చు అనమాట. వాళ్ళకి ప్రాబబ్లీ సెక్షువల్ టాయ్స్తో కూడా ఎక్కువగా ప్లెజర్స్ రావడము, ఇవన్నీ చూస్తుంటాం. రెగ్యులర్గా మాకు కేసెస్ వస్తుంటాయి. సో బీయింగ్ అ సైకాట్రిస్ట్ వీ హ్యావ్ టు డీల్ విత్ ఆల్ సచ్ ప్రాబ్లమ్స్.
సో చాలామంది స్టిగ్మటైజ్డ్ ఉంటారు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోవడానికి. కానీ సెక్స్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్, అ హ్యూమన్ బేసిక్ నీడ్. సో ఇవన్నీ ఈ సెక్షువల్ ఫ్యాంటసీస్ అనేవి ఓవర్ ద లిమిట్స్ వెళ్ళిపోతుంటాయి కొంతమందికి. అట్లాంటప్పుడు వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్. సో వాళ్ళు రైట్గా వాళ్ళు అప్రోచ్ అవుతే వాళ్ళలో ఈ సెక్షువల్ ఫ్యాంటసీస్ అనేది తగ్గించవచ్చు అనమాట. ఓకే. అంటే సార్ ఎక్కువగా ఉండి అంటే ఇప్పుడు అమ్మాయిల సెక్షువల్ ఫ్యాంటసీస్ ఉండి మన ఇది చూసాం ఒక మంగళవారం అనే సినిమాలో టూ మచ్ ఆఫ్ సెక్షువల్ డ్రైవ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఈ సెక్షువల్ టాయ్స్ ఉపయోగించడం వల్ల ఇజన్ ఇట్ అ గుడ్ ఆర్ బ్యాడ్? డిస్పైట్ అంటే మేల్ మేబీ నాట్ సాటిస్ఫై దెమ్ యాజ్ దే కంపేర్ విత్ సెక్షువల్ టాయ్స్. సో ఇన్ వన్ కేస్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళలో ఒకవేళ హై సెక్షువల్ అర్జెస్ ఉంటే బెటర్ టు అవాయిడ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, బెటర్ టు గో ఫర్ దిస్ సెక్షువల్ టాయ్స్. సో ఇప్పుడు వాళ్ళకి అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో అది డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ రిస్కీ థింగ్, బికాస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి మల్టిపుల్ పార్ట్నర్స్ని మెయింటైన్ చేయడం వల్ల. సో ఇన్ దోస్ కేసెస్ సెక్షువల్ టాయ్స్ ఆర్ ఐడియల్. ఓకే. అంటే అండ్ సెక్షువల్ టాయ్స్ డు యు థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్? సెక్షువల్ టాయ్స్ ఇన్ వన్ వే ఇట్ ఈస్ yes a good thing, ఎందుకంటే avoiding marital affairs, avoiding extramarital affairs, and they can mold in different ways. Those sexual toys అంటే డిఫరెంట్గా ఉంటాయి. సమ్ పీపుల్ మైట్ ఈవెన్ ఇంపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆల్సో. ఈ మధ్య చాలా వచ్చినాయి అవి. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది వీటిని పబ్లిసైజ్ చేస్తున్నారు, అడ్వర్టైజింగ్. సో అంటే అఫీషియల్గా ఏం లేకపోయినా కూడా దే మైట్ ఆర్డర్ దీస్ థింగ్స్ ఆన్ సమ్ వెబ్సైట్స్. సో ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇన్ వన్ వే ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ మేల్స్. డెఫినెట్లీ గోయింగ్ ఫర్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, దట్ ఈస్ ఆల్సో రిస్కీ థింగ్. చాలా వరకు రేప్స్ అనేవి ప్రివెంట్ అవుతాయి. కొన్ని స్టడీస్ కూడా వచ్చినాయి. యుఎస్ ఎస్పెషలీ యుఎస్లో ఒక స్టడీ చేశారనమాట. ఈ స్టడీలో సెక్షువల్ టాయ్స్తో వాళ్ళు సెక్షువల్ ప్లెజర్స్ పొందిన వాళ్ళు దే హ్యావ్ దిస్ రెడ్యూస్ సెక్షువల్ డిజైర్స్ ఇన్ నార్మల్ లైఫ్. అంటే ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్స్ కాకుండా వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది నాట్ టువర్డ్స్ రేప్స్. ఇట్ వాజ్ నాట్ టువర్డ్స్ రేప్స్ ఆర్ not maintaining multiple sexual partners. So they're satisfied with those sexual toys. So in that case అది చాలా మంచిదని చెప్పచ్చు. రేప్స్ ప్రివెంట్ అవుతాయి, క్రైమ్స్ ఇట్లాంటివి. ఎక్కువగా ఈ సెక్షువల్ అర్జెస్ ఉండడం వల్ల అగ్రెషన్ అనేది కూడా పెరుగుతుంది. సో వాళ్ళలో ఈ సెక్షువల్ టాయ్స్ అనేవి ఐడియల్ థింగ్, వాళ్ళలో సూటబుల్ ఇవి. సార్ అంటే బేసిక్ క్వశ్చన్ అంటే చాలామంది తెలిసి ఉంటుంది, అంటే వాట్ ఈస్ ఆర్గాజం? అసలు అంటే ఏంటి అసలు ఆర్గాజం అని చాలాసార్లు వింటాం మనం సెక్స్లో. వాట్ ఈస్ ఆర్గాజం? సో ఆర్గాజం ఈజ్ నథింగ్ బట్ దట్ హై, ఓకే, ద అల్టిమేట్ క్లైమాక్స్ థింగ్. ఓకే. సో ఇనీషియల్గా సర్జ్ అవుతూ ఉంటుంది అండ్ అల్టిమేట్లీ దట్ సర్జ్ డ్రాప్స్ డౌన్. కాంట్రాక్షన్స్ ఎస్పెషల్లీ ఫీమేల్స్లో అయితే పినైల్ కాంట్రాక్షన్స్ అంటాం, ఫీమేల్స్లో అయితే వెజైనల్ కాంట్రాక్షన్స్ అంటాం. సో ఈ కాంట్రాక్షన్స్ అనేవి వచ్చినప్పుడు దాన్ని ఆర్గాజం అంటారు. సో ఇనీషియల్గా డ్యూరింగ్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్ స్లోగా పీక్ అవుతుంది. పీక్ నుంచి ఆ క్లైమాక్స్ అనేది రీచ్ అయినాక డ్రాప్ అవుతుంది. సో ఈ ఆర్గాజం అంటే బేసికలీ ఇట్స్ కాంట్రాక్షన్స్. ఓకే. అండ్ దెన్ వాట్ ఈస్ ఫోర్ ప్లే? దిస్ ఆల్సో చాలాసార్లు వింటాం, బట్ ద మీనింగ్ అనేది అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. సో ఫోర్ ప్లే అంటే ఏంటి? సో ఫోర్ ప్లే అంటే ఇనీషియల్గా సెక్షువల్ ఇంటర్కోర్స్లోనే దట్ ఈస్ వన్ పార్ట్. ఓకే. ఇనీషియల్గా కిస్సింగ్, హగ్గింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఈచ్ అదర్స్ ఆర్గన్స్ త్రూ టచ్ ఆర్ కిస్సెస్. సో వీటిని ఫోర్ ప్లే అంటారు. దట్ ఈస్ వన్ క్రూషియల్ పార్ట్ బికాస్ మెనీ పార్ట్నర్స్ యూజువలీ ప్రిఫర్ దీస్ ఫోర్ ప్లేస్ అనమాట. అన్లెస్ అండ్ అంటిల్ నా దగ్గరికి చాలామంది తీసుకొస్తుంటారు ఫీమేల్స్లో. కానీ ఒకవేళ అంటే ఈ వెజైనిస్మస్ అనే ఒక కండిషన్ ఉంటుంది, డిస్పెరోనియా అనే ఒక కండిషన్ ఉంటుంది, అబ్నార్మల్ వెజైనల్ కాంట్రాక్షన్స్ సెక్షువల్ ఇంటర్కోర్స్ టైంలో సివియర్గా పెయిన్ వస్తుంటుంది చాలామందికి డ్యూరింగ్ సెక్షువల్ యాక్టివిటీ. సో ఇట్లాంటివి అవాయిడ్ చేయాలంటే ఇనీషియల్గా ఫోర్ ప్లే వాళ్ళని కొంచెం కంఫర్టబుల్ చేయడము, ఫోర్ ప్లే ద్వారా వాళ్ళు కంఫర్టబుల్ అవుతుంటారు.
సో అప్పుడు ఈ కండిషన్స్, బికాస్ దే ఆర్ మెడికల్ కండిషన్స్, టాబు అనేది ఉండకూడదు. బికాస్ దే ఆర్ సమ్ మెడికల్ కండిషన్స్, వీ నీడ్ టు ట్రీట్ దెమ్. సో ఇట్లాంటి టైంలో వాళ్ళకి ఫోర్ ప్లే అనేది సజెస్ట్ చేస్తారనమాట. సో అది ఫీమేల్స్లోనే కాదు, మేల్స్లో కూడా. సో ఇనీషియల్ ఫోర్ ప్లే ఈజ్ అ మస్ట్. రాదర్ దెన్ డైరెక్ట్లీ గోయింగ్ ఫర్ పెనట్రేటివ్ సెక్షువల్ ఇంటర్కోర్స్, ఫోర్ ప్లే అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. Sir, especially some people won't have any feelings of sexuality. In those cases, what happens basically for a male or female? What happens? సో యూజువలీ మెయిన్గా ఈ సెక్స్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, ఆక్సిటోసిన్, ఇవన్నీ వాళ్ళల్లో నార్మల్గా ఉండొచ్చు. ఇంకొకటి మెయిన్ కాజ్ ఫర్ ఏసెక్షువాలిటీ ఇస్ పాస్ట్ సెక్షువల్ అబ్యూస్, చైల్డ్హుడ్ ట్రామా. చైల్డ్హుడ్ టైంలో వాళ్ళకి ఏమన్నా ఈ సెక్షువల్ అబ్యూస్ అనేది జరిగితే దే ప్రిఫర్ టు బీ ఏసెక్షువల్. ప్రాబబ్లీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పాపులేషన్లో తీసుకుంటే వాళ్ళలో ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్స్ కూడా ఉండొచ్చు. ఇంకో గ్రూప్ ఆఫ్ పాపులేషన్లో తీసుకుంటే కంప్లీట్గా సెక్షువల్ డిజైర్స్ లేకపోవచ్చు. సో కొన్ని స్టడీస్ కూడా చేశారనమాట. యూకేలో ఒక స్టడీ అయిందనమాట. Those who had high sexual urges had past history of childhood sexual abuse. Okay. Yeah. So ఇది మల్టిపుల్ రీసెర్చర్స్ కూడా అయినాయి టు బ్యాకప్ దోస్ స్టడీస్. అంటే మెటా అనాలిసిస్లో తెలిసింది ఏంటంటే దిస్ ఇస్ ద థింగ్. అండ్ ఇంకో స్టడీలో ఏసెక్షువాలిటీ ఎందుకు వచ్చింది అంటే దట్ ఆల్సో హ్యాస్ ప్రూవెన్ దట్ వాళ్ళలో పాస్ట్ చైల్డ్హుడ్ సెక్షువల్ అబ్యూస్ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ కాజ్గా తెలిసిందనమాట. ఓకే సార్, ఒక రిలేషన్షిప్లో డూ థింక్ వర్జినిటీ మ్యాటర్స్? అంటే వర్జినిటీ అంటే కూడా చాలామంది ఏమనుకుంటారు, ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్ చేసినప్పుడు బ్లడ్ వస్తే అమ్మాయి వర్జిన్, లేకపోతే వర్జిన్ కాదు అనే ఒక ఉందన్నమాట. ఇస్ ఇట్ ట్రూ? యా, సో ఇట్స్ బేసికలీ హైమెన్. సో హైమెన్ రప్చర్ అనేది ఏ టైంలోనే అవ్వచ్చు, ఐదర్ డ్యూరింగ్ గోయింగ్ టు జిమ్, cycling, or any sports activity. So that can happen. It's not just after a sexual intercourse only it gets ruptured. It could be many reasons. సో అది మనము బేస్ చేసుకొని వర్జినిటీ అసెస్ చేయలేమన్నమాట. వీ కాంట్ జడ్జ్ అ పర్సన్ బేస్డ్ ఆన్ దేర్ వర్జినిటీ. సమ్ పీపుల్ మైట్ నాట్ బి వర్జిన్, that does not indicate that they are bad people. సో అట్లానేం లేదు. సో ఇట్స్ ప్రాబబ్లీ సొసైటల్ నార్మ్స్. ఓకే, వర్జిన్ వాళ్ళనే చేసుకోవాలి అట్లా ఉంది సొసైటల్ నార్మ్స్. సో ఇట్స్ నాట్ దట్ కాన్సెప్ట్ అనమాట. People should not go with that. Consider that as a criteria in a relationship or marriage. Yeah. Okay. But that also ultimately depends on individual perspective. Oh, yeah, obviously. సో ఈ మధ్య టెస్టోస్టెరాన్ టెస్ట్ అని ఆన్లైన్లో చాలా నడుస్తుంది. అసలు వాట్ ఈస్ దిస్ టెస్టోస్టెరాన్ టెస్ట్? నా దగ్గరికి పేషెంట్స్ వస్తుంటారు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో, లేకపోతే కంప్లీట్గా సెక్షువల్ డిజైర్స్ లేకపోవడంతో వస్తుంటారు. వాళ్ళలో ఆల్రెడీ అంటే వాళ్ళే చేసుకొని వస్తారు, టెస్టోస్టెరాన్ లెవెల్స్ చెక్ చేసుకొని వాళ్ళే వచ్చేస్తారు. సర్ప్రైజింగ్లీ దే హ్యావ్ ఆల్వేస్ నార్మల్ టెస్టోస్టెరాన్ లెవెల్స్, సఫిషియంట్ టెస్టోస్టెరాన్ లెవెల్స్, బట్ స్టిల్ దే హ్యావ్ దిస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే నాకు ఆల్రెడీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయి కదా, నాకు ఎందుకు ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని వాళ్ళు డౌట్ ఉంటుంది అనమాట. ఇన్ డీటెయిల్గా వాళ్ళని అసెస్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళలో డిప్రెషన్ ఉంది, డిప్రెషన్ సిమ్టమ్స్ ఉన్నాయి. డిప్రెషన్లో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఇస్ లో లిబిడో. ఈ లో సెక్షువల్ డిజైర్స్, దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావడము, ఇవన్నీ చూస్తున్నాం అనమాట. సో ఇన్డెప్త్గా అసెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆన్లైన్లో కూడా చాలామంది చేసేసుకొని వస్తున్నారు టెస్టోస్టెరాన్ లెవెల్స్. సో ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. సో దే ఆర్ ఆల్రెడీ సర్చింగ్ ఆన్ గూగుల్ అండ్ కమింగ్ టు ద డాక్టర్. ముందే రిపోర్ట్స్ తీసుకుని చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు డూ యూ థింక్ పోర్న్ వల్ల రేప్స్ తగ్గాయని అనుకుంటున్నారా? యా, సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ అ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్.
సో ఇది అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నేను చూసిన పేషెంట్స్లో చెప్పలేను, కానీ రీసెర్చ్ ఏం చెప్తుందో మనం మాట్లాడుకుందాం. రీసెర్చ్లో చాలా కంట్రీస్లో ఇది ఆన్గోయింగ్ రీసెర్చ్, ఇట్ హాజ్ ఆల్రెడీ బీన్ డన్ ఇన్ మెనీ కంట్రీస్. జర్మనీలో ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ ఎస్పెషలీ క్రిమినల్స్లో అసెస్ చేసినప్పుడు దోస్ హూ కమిటెడ్ క్రైమ్స్ అంటే దాన్ని కూడా డైవర్సిఫై చేశారు. రేప్స్ ఎవరిలో ఎక్కువగా ఉందంటే దోస్ హూ హ్యాడ్ యునో నో పార్ట్నర్ ఆర్ దోస్ హూ డు నాట్ వాచ్ పాన్. సో పాన్ చూసిన వాళ్ళల్లో కూడా అసెస్ చేశారనమాట. వాళ్ళల్లో ఈ క్రిమినల్ మైండ్ సెట్, ఈ ఇంటెన్సిటీ అనేది ఎట్లా ఉన్నది అసెస్ చేశారనమాట. సో వాళ్ళలో చూసింది ఏంటంటే రేప్స్ తక్కువైనాయి అనమాట. దోస్ హూ హ్యావ్ వాచ్డ్ పాన్ ఆర్ వాచింగ్ పాన్ రెగ్యులర్లీ, సో రేప్స్ అనేవి తక్కువైనాయి అనమాట. సో ఇట్స్ అ రీసెర్చ్, మెనీ స్టడీస్ ఆర్ దేర్. అంటే రీసెంట్గా చూస్తే సార్ పబ్లిక్లో పీపుల్ స్టార్టెడ్ మస్టర్బేటింగ్ దెమ్సెల్వ్స్, లైక్ సో వై, ఐ మీన్ లైక్ పక్కన ఇంతమంది చూస్తున్నారు అనేది లేకుండా దే స్టార్టెడ్ మస్టర్బేటింగ్ లుకింగ్ ఎట్ ఉమెన్. ఇట్స్ వెరీ డిస్టర్బింగ్. వై ఈస్ దట్ హ్యాపెనింగ్? యా, సో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ స్కిజోఫ్రీనియా అండి. ఓకే, స్కిజోఫ్రీనియా ఇస్ అ సివియర్ మెంటల్ ఇల్నెస్. సో అందులో ఏంటంటే వాళ్ళకి ఇన్హిబిషన్స్ అవన్నీ ఏముండవు అన్నమాట. ఇన్హిబిషన్స్ ఉండవు. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ ఆల్సో. ఓకే, దట్స్ ఎ మెంటల్ ఇల్నెస్. మెంటల్ ఇల్నెస్. సో అంటే ఆ పర్సన్లో అదే ఉన్నదని చెప్పలేము, బట్ దే మైట్ హ్యావ్ దట్. సో ఈ స్కిజోఫ్రీనియా పేషెంట్స్లో ఎట్లుంటుందంటే వాళ్ళలో ఇన్సైట్ ఉండదు. సో వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పీపుల్ వాచింగ్ దెమ్ దే విల్ డూ దట్. కొంతమంది ఎక్కువగా సన్లైట్లో నుంచి ఉంటారు. హాట్ స్కాచింగ్ సన్లో కూడా ఈవెన్ ఇఫ్ ఇట్స్ 40 degrees దే విల్ స్టాండ్ ఇన్ ద సన్ బికాస్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఇంకొకటి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. వీళ్ళు అక్కడ మనం అంటే సోషల్ మీడియాలో కూడా చూసాం, మెట్రోలో పర్సన్ వాస్ మాస్టర్బేటింగ్. సో ఇట్లాంటి పర్సన్స్లో వాళ్ళలో ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఉండొచ్చు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి అది తప్పులాగా అనిపించదు. దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. సో మెయిన్గా ఈ స్కిజోఫ్రీనియా అండ్ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్లో ఇవి మనం కామన్గా చూస్తుంటాం. వాళ్ళు క్రైమ్స్ చేస్తారు కానీ ఒప్పుకోరు వాళ్ళు క్రైమ్ చేసినట్టు. ఓకే, అయితే సార్ హౌ మచ్ మస్టర్బేషన్ ఇస్ టూ మచ్ మస్టర్బేషన్, ఉమెన్ యాజ్ వెల్ యాజ్ మెన్? యా, సో ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఎందుకు వస్తాయంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఇన్ మెన్ ఎస్పెషలీ డిఫికల్టీ ఇన్ మెయింటైనింగ్ ఎరెక్షన్స్ డ్యూరింగ్ సెక్షువల్ యాక్టివిటీ ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల. చాలామంది డైలీ మాస్టర్బేషన్ చేసుకుంటారు, వాళ్ళల్లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చాలా కామన్. 99% కేసెస్ ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళల్లో ఉంటుంది అనమాట. సో నేను నా పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే యూజువల్గా నా దగ్గరికి వచ్చినప్పుడు వీక్లీ చేస్తుంటారు, ఎవ్రీడే ఇన్ అ వీక్. ఐ టెల్ దెమ్ టు అవాయిడ్. ఓకే, once in 2 weeks or once in a month is fine, it's normalcy. Or once in a week if at all they have high sexual urges. So once in a week is fine. Okay, and it depends on individual how their sexual urges are. Better if they do it with their own partner. How about women, sir? Women also same applies? Yes. So it's not good to masturbate every day? Definitely every day is going to be a problem. ఓకే, సో స్టడీస్ ఏం చెప్తున్నాయి సార్ బేసిక్గా? స్టడీస్లో ఇవే ఉన్నాయన్నమాట. డైలీ మాస్టర్బేషన్ చేసుకున్న వాళ్ళలో దే హ్యావ్ దీస్ ప్రాబ్లమ్స్. దే వోంట్ హ్యావ్ సెక్షువల్ గ్రాటిఫికేషన్ విత్ నార్మల్ సెక్షువల్ ఇంటర్కోర్స్. వాళ్ళలో ఎక్కువగా డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళ పార్ట్నర్తో ఎక్కువగా సెక్షువల్ ఇంటర్కోర్స్ని ఎంజాయ్ చేయలేరన్నమాట. ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. సో ఎక్కువగా అంటే పార్ట్నర్ ఉన్నప్పుడు, అంటే వైఫ్ కానీ వాళ్ళ ఓన్ పార్ట్నర్ ఉన్నప్పుడు definitely sexual intercourse is the ideal thing rather than masturbation. Sir, promiscuous women or men అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంటే ఒకరి తర్వాత ఒకరు do you think even though that is a healthy if they use protection, mentally what happens? I heard they are going to have a mentally effects in the future అని విన్నాను. Is it true? యా, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళలో అండర్లయింగ్ ఏం ప్రాబ్లం ఉందో చూడాలన్నమాట. ఈ హై సెక్షువల్ డిజైర్స్ ఎవరికైతే ఉంటాయో యూజువల్గా
బైపోలార్ డిజార్డర్ పేషెంట్స్లో ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఈ మేనియా ఫేజ్లో వాళ్ళకి హై సెక్షువల్ అర్జెస్ ఉంటాయి. సో దే వాంట్ టు మెయింటైన్ మల్టిపుల్ పార్ట్నర్స్ బికాస్ దే హ్యావ్ దోస్ సెక్షువల్ అర్జెస్ కాబట్టి. సో ఆ ఫుల్ఫిల్ చేయాలన్నమాట వాళ్ళ నీడ్స్ని. సో ఎక్కువగా మల్టిపుల్ పార్ట్నర్స్ని మెయింటైన్ చేస్తారు, అది ఒకటి. అండ్ బార్డర్ లైన్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి, బికాజ్ దే మైట్ నాట్ బీ ఏబుల్ టు మెయింటైన్ సస్టైనబుల్ రిలేషన్షిప్స్. ఒక రిలేషన్షిప్లో వాళ్ళు ఎక్కువ కాలం ఉండలేరు అనమాట. ఇంకో రిలేషన్షిప్కి వెళ్తారు, అక్కడ కూడా ఎక్కువగా అంటే సెక్షువల్ గ్రాటిఫికేషన్ లేకపోవడము, మళ్ళీ ఇంకో పార్ట్నర్కి వెళ్ళడము. సో మల్టిపుల్ పార్ట్నర్స్కి స్విచ్ అవుతుంటారు అనమాట. సో ఎవ్రీ పర్సన్ హూస్ హ్యావింగ్ దిస్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, దే మైట్ హ్యావ్ సమ్ అండర్లైయింగ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. సో వాళ్ళు ఎక్కువ డిప్రెషన్లో కూడా ఉండొచ్చు. ఆ డిప్రెషన్ని పోగొట్టుకోవడానికి ఈ సెక్షువల్ పార్ట్నర్స్ని మెయింటైన్ చేయొచ్చు, అది కూడా. ఈ మధ్య బాడీ కౌంట్ అని కొత్తగా వచ్చింది సార్. అంటే హ్యావింగ్ మోర్ బాడీ కౌంట్ మీన్స్ యు ఆర్ అ లీడ్. అంటే ఐ మీన్ లైక్ ఇట్ సేస్ అబౌట్ యూ కెన్, ఇట్స్ లైక్ అ క్రైటీరియా టు డిటర్మైన్ యువర్ దట్ స్ట్రాంగ్ పర్సన్ అన్నట్టు. ఈజ్ ఇట్ ట్రూ? ఐ మీన్ ఇట్స్ అ ఫ్యాషన్. ఇట్స్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ అ ఫ్యాషన్ ఫర్ నౌ యంగర్ పీపుల్. బాడీ కౌంట్ ఈస్ వెరీ నార్మల్ నౌ. ఐ మీన్ రీసెంట్లీ ఐ కమ్ అక్రాస్ వాట్ ఈస్ బాడీ కౌంట్ అని అంటున్నారు. Do you think this will have an effect on after marriage life? Yes, డెఫినెట్గా. ఇది అంటే అన్ఫార్చునేట్లీ ఇట్స్ అ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ హ్యాపెనింగ్. యుఎస్లో ఇది ఉండేది, యూకే వెస్టర్న్ కంట్రీస్లో ఇవి ఉండేది. స్లోగా మనకు కూడా వచ్చేసింది, ఇండియాకు కూడా. ఈ బాడీ కౌంట్ నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. ఈ టర్మినాలజీస్ ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా తెలిసినాయి. ఇట్స్ అంటే మనము డిస్కస్ చేయొచ్చు ఇట్లాంటి. ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటారు. సో అల్టిమేట్లీ ఇప్పుడు జనరేషన్కి ఎట్లా ఉందంటే, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ని మెయింటైన్ చేస్తే వాళ్ళు దర్ అంటే మాచో మ్యాన్ అట్లా అనుకోవడము. And then they're making it like it's like a normal thing. I mean, that is very concern. Yes. They don't feel like it's a bad. They feel like, yeah, it's okay, just like another pleasure. Yeah. Not to judge them, but that has become a basic norm now. అంటే ఈ జనరేషన్ పిల్లలకి ఎట్లా ఉందంటే అట్లా ఎక్కువగా మెయింటైన్ చేస్తే వాళ్ళలో సొసైటీలో వాళ్ళ పేరు పెరుగుతుంది అనే కాన్సెప్ట్తో వాళ్ళు చేస్తున్నారు. బేసికలీ ఇట్స్ నాట్ అబౌట్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఆర్ నాట్, బేసికలీ ప్రెస్టేజ్ ఇష్యూ లాగా చేస్తున్నారు. అన్ఫార్చునేట్ థింగ్. బట్ సార్, ద టూ క్వశ్చన్స్ ఇంటర్లింక్ చేస్తాం. వన్ ఈజ్ దిస్ ప్రెషర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆన్ మెన్ ఈ రోజుల్లో చాలా ఎక్కువ ఉంది. అంటే ఒకవైపు ఏమో ఫైనాన్షియల్ డిస్ట్రెస్, ఫ్యామిలీ డిస్ట్రెస్, ఎకనామిక్ డిస్ట్రెస్ ఇవన్నీ నడుస్తుంటే మధ్యలో అంటే అఫ్కోర్స్ దిస్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. కానీ వై దెర్ ఇస్ అ మోస్ట్ ప్రెషర్ ఆన్ మెన్ దెన్ ఉమెన్? ఉమెన్కి బికాస్ మేబీ షీఈ్ అట్ ద రిసీవింగ్ ఎండ్ కాబట్టి ఉంటుంది ఉమెన్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్. సో ఇది బేసిక్గా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే పాన్. ఓకే, పాన్ చూస్తారు, అందులో ఆ పార్ట్నర్స్ ఎక్కువసేపు చేస్తుంటారు. ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా అట్లానే చేయాలనుకుంటారు. హాఫ్ అన్ అవర్, 1 hour. ఒకవేళ అట్లా చేయకపోతే నాలో ప్రాబ్లం ఉందని ఆ పర్సన్ ఫీల్ అవుతుంటాడు. సో అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఎక్కువగా చేయాలి. వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు ఇంటర్నెట్లో, హౌ టు ప్రొలాంగ్ టైమింగ్. ఎక్కువగా సిల్డనాఫిల్ అంటే వయాగ్రా ఇవన్నీ తీసేసుకోవడము, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడము. వాళ్ళంతటా వాళ్ళే ఎక్కువగా అబ్యూస్ చేస్తుంటారు ఈ వయాగ్రా. డైలీ తీసుకుంటారు. డైలీ? ఎస్. ఇస్ ఇట్ గుడ్ టు హ్యావ్ వయాగ్రా సార్? అంటే నాట్ డైలీ, ఓన్లీ ఆన్ అంటే ఎమర్జెన్సీ బేసిస్ ఇఫ్ నీడెడ్. అంటే దట్ టు ఓన్లీ ఆన్ అ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్. ఎందుకంటే ఈ మధ్య చాలా మెడికల్ షాప్స్లో కూడా ఇచ్చేస్తున్నారు అట్లా. సో దట్స్ నాట్ ద రైట్ థింగ్. సో అక్కడ స్టార్ట్ అవుతుంది పాన్ చూడడం వల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. ఆపోజిట్ పార్ట్నర్కి కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అక్కడ పర్ఫామ్ చేస్తున్నారు, నువ్వెందుకు పర్ఫామ్ చేయట్లేదు? డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు ఈ మధ్య పార్ట్నర్స్. దానివల్ల మేల్కి కానీ, మేల్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేల్కి అంటే దే ఆర్ ఆన్ ద గివింగ్ ఎండ్ కాబట్టి మేల్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఎక్కువ టైం చేయాలి, చేయకపోతే పార్ట్నర్ సాటిస్ఫై కావాలేమో అని ఒక డిస్సాటిస్ఫాక్షన్. దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది.
వాళ్ళలో కూడా డిప్రెషన్ వస్తుంది. బేసిక్ రీజన్ అదనమాట. ఆ రీజన్తో కూడా చాలామంది డిప్రెషన్లోకి ల్యాండ్ అవుతున్నారు మోస్ట్ ఆఫ్ ద మేల్స్, ఎస్పెషలీ ఇన్ మ్యారేజ్. దాన్ని కూడా ఒక కాజ్ తీసుకొని, దాన్ని కూడా ఒక అంటే పెట్టుకొని, ఒక రీజన్ పెట్టుకొని డివోర్సెస్ కూడా అవుతున్నాయి. అంటే ఎక్కువసేపు అసలు పర్ఫామ్ చేయలేకపోతున్నారు అని కూడా డివోర్స్ తీసుకుంటున్నారు చాలామంది. ఇట్స్ అ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్, బట్ దట్స్ బికమింగ్ అ థింగ్ దీస్ డేస్. అంటే ఇట్స్ లైక్, సో ఇఫ్ నాట్ సెక్స్ ద మెన్ ఆర్ not used for anything. Yes. It's really sad, but okay, maybe manam it's their choice ani kuda anochu, but still for men it is a really concerning factor. Hopefully people understand it. Yes. Sir, meeku వచ్చే కేసులో, I mean, అంటే కేసులోనే కాదు, do you think that size matters for women? Size definitely doesn't matter. So research says that most of the women do not prefer size at all. కానీ ఈ పాన్ చూడడం వల్ల men are also getting attracted to that kind of sizes. They want to increase size of their penis. Unfortunately it's a bad thing to go for చాలా మంది వేరే మెథడ్స్కి వెళ్తున్నారు. ఇంటర్నెట్లో చూసి అట్లాంటివి ఏమి ఉండవు బేసిక్గా. పెనిస్ ఎన్లార్జ్మెంట్ అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ దేర్. సో ఇంటర్నెట్లో ఏదో చూపించి అన్ఫార్చునేట్లీ దే ప్రామిస్ టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద పెనిస్ త్రూ సమ్ మెడిసిన్స్, కానీ సైజ్ ఆఫ్ ద పెనిస్ అనేది ఓన్లీ ఎరెక్షన్ అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. యా, సో అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో అంటే ఎక్కువగా ఏవో ఆర్డర్ చేసేసి ఇంటర్నెట్లో ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చేసుకొని అప్పుడు మా దగ్గరకు వస్తుంటారు. ఇలా అయిపోయింది, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, ఏం చేయాలంటారు. వాళ్ళని మేము డీటెయిల్గా కౌన్సిలింగ్ చేసి, ఇంకా ఇద్దరు పార్ట్నర్స్ యూజువల్గా వస్తుంటారు, ఇద్దరు పార్ట్నర్స్ని కౌన్సిల్ చేస్తాం. కౌన్సిల్ చేసి సైజ్ మనం ఇంక్రీజ్ చేయలేము అంటే సర్జరీస్ ఉన్నాయి, బట్ ద అల్టిమేట్ మజిల్ విల్ బి రిమూవ్డ్, ప్రాసెసెస్ పెడతారు, దే వోంట్ బి ఎనీ ప్రాపర్ ఎరెక్షన్స్. సో ఈ ప్రాసెసెస్ అనేవి ఇట్స్ అ హై ఎండ్ థింగ్. ఇంకా అంటే అది ఓన్లీ ఏమైనా ఫ్రాక్చర్స్ అయితే, పినైల్ ఫ్రాక్చర్స్ అయితేనే చేస్తారు. అల్టిమేట్లీ size doesn't matter at all to females. Research alone says that. Okay. అంటే సార్, బట్ పాన్లో చూస్తేనేమో మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ వాచ్ లార్జ్ పీనస్ పాన్ అని ఉంటుంది. ఇట్ ఈస్ క్వైట్ కాంట్రడిక్టరీ కదా సార్. యా, సో అందుకనే పాన్ ఇస్ అ డిఫరెంట్ వరల్డ్. అన్ఫార్చునేట్గా పీపుల్ ఆర్ బ్రింగింగ్ పాన్ ఇంటూ రియల్ వరల్డ్, ఇంటూ దేర్ ఫ్యామిలీ ఆల్సో, ఇంటూ దేర్ రిలేషన్షిప్. So porn is something that they should not bring into the real world. సో అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ పెట్టుకోవద్దు అనమాట. ఎందుకంటే అక్కడ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. వాళ్ళ ఆ టైంకి వయాగ్రా వేసుకొని కూడా చేయొచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. సో అల్టిమేట్లీ ఇట్ అంటే స్టడీస్లో ఏమున్నాయంటే, అంటే డిఫరెంట్ ఆర్టికల్స్ నేను కూడా చూసింది ఏంటంటే, ఈ పాన్ కూడా డిఫరెంట్ ఎపిసోడ్స్ లాగా క్లబ్ చేసి చేస్తూ ఉంటారు. సో అల్టిమేట్లీ ఆ ఎపిసోడ్ అనేది పెద్దగా ఉంటుంది, 1/2 hour 1 hour. కానీ జనాలు ఏమనుకుంటారంటే 1 hour కంటిన్యూస్గా చేస్తున్నారు, అదే రియల్ లైఫ్లో కూడా పెట్టుకుంటున్నారు అనమాట. 1 hour ప్రొలాంగేషన్ కావాలి. ఇట్స్ నాట్ ఐడియల్ థింగ్. ఇంకోటి సార్, చాలామంది అంటే నేను చూసింది ఏంటంటే, దాని మీద ఒక సినిమా కూడా వచ్చింది ఆ మధ్యన. పీపుల్ హ్యావ్ దిస్ స్మాల్ పీనస్ ఉందని వాళ్ళకి ఇమాజిన్ చేసుకొని చాలా భయపడుతుంటారు. వితౌట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, కన్సల్ట్ కాకుండా దే డిసైడ్ బికాస్ ఆఫ్ పీపుల్ సేస్ నీది చిన్నగా ఉంది అని కామెంట్ ఆన్. అంటే దిస్ ఇస్ రియలీ ఎడ్యుకేషన్ లేకుండా మాట్లాడి ఇట్లా చేస్తున్నారు. ఐ ఆల్సో డోంట్ నో ప్రాపర్లీ వాట్ ఈస్ అ కేస్ అబౌట్ ఇట్. సో చిన్నప్పుడు కొన్ని కేసెస్ చూసుకుందాం, ఎగ్జాంపుల్స్గా తీసుకుందాం. స్కూల్లో స్టార్ట్ అవుతుంది, ఫ్రెండ్ లేకపోతే ఎవరో ద పర్సన్ హూస్ బులింగ్, ద చైల్డ్ హూస్ బులింగ్ హిజ్ ఫ్రెండ్. సో ఈ బులింగ్లో ఏంటంటే, నేను చిన్నగా ఉందిరా అంటాడు, వాడు అదే పెట్టుకుంటాడు మైండ్లో. పేరెంట్స్కి చెప్తారు, నా దగ్గరికి ఆ కేసెస్ కూడా వస్తున్నాయి, పేరెంట్స్ తీసుకొస్తున్నారు. పేరెంట్స్కి కూడా అన్ఫార్చునేట్లీ వాళ్ళకు కూడా ఐడియా లేదు, ఇట్లా చిన్నగా ఉంది అబ్బాయిది అని 6 year old చైల్డ్ని కూడా వాళ్ళని కన్సల్టేషన్కి తీసుకొస్తున్నారు.
ఆబ్వియస్లీ గ్రోత్ విల్ టేక్ టైం. 6 yearsలో ప్యూబర్టీ కూడా అటైన్ కాకుండా వాళ్ళు పేరెంట్స్కి కూడా అవగాహన అనేది లేదు. అట్లీస్ట్ దే ఆర్ టేకింగ్ టు యూస్, దట్స్ రియలీ గుడ్ థింగ్. ఈవెన్ మేము ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది వాళ్ళని. అదర్వైజ్ ఇట్ వుడ్ క్రియేట్ ఇంపాక్ట్ ఆన్, ఇట్ విల్ టేక్ ఎ టోల్ ఆన్ బోత్ ఆఫ్ దెమ్. సో చిల్డ్రన్కి ఇంట్లో పేరెంట్స్ ఫైట్ చేస్తే ఎలాంటి మెంటల్ ఎఫెక్ట్స్ ఉంటాయి? బికాజ్ చాలామంది పేరెంట్స్ అసలు అదొక నరకం ఉంటుంది ఆ ఇంట్లో. ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి ఏం చేయాలో తెలియదు, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, అలా చూస్తూ ఉండిపోతారు. అలాంటి చిన్న పిల్లలకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎలాంటి మెంటల్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సో చిన్నప్పుడే అంటే క్వైట్ కామన్, మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్స్ ద్వారా పిల్లలు కూడా అఫెక్ట్ అవుతుంటారు. వాళ్ళలో చిన్నప్పుడే యాంగ్జైటీ ఎక్కువగా పెరుగుతుంది అనమాట. యాంగ్జైటీ ఆ శబ్దం వినగానే, పేరెంట్స్ ఫైటింగ్ చేసుకుంటున్నారని వినగానే ఆ సౌండ్స్కే వాళ్ళు ఎక్కువగా పానిక్ అటాక్స్ వచ్చేస్తాయి, వణికిపోవడము. చాలామంది అన్కాన్షియస్ అయిపోయి పడిపోవడం కూడా చూస్తున్నారు. సో అన్కాన్షియస్ అయిపోయి వాళ్ళు ఇంకా అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. చైల్డ్హుడ్ డిప్రెషన్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఇంకా చిన్నపిల్లల్లో ఈ ఓసిడి అనేది క్వైట్ కామన్గా చూస్తున్నాం. ఎస్పెషలీ పేరెంట్స్ హు ఆర్ హ్యావింగ్ ఫ్రీక్వెంట్ క్వారల్స్, ఓసిడి, ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్, ఇంకా పెద్ద అయినాక అడిక్షన్స్, ఇంకా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే దే విల్ గో ఇన్ సర్చ్ ఆఫ్ లవ్. సో అది ప్రాబ్లీ ఎక్కడ దొరకకపోవచ్చు వాళ్ళకి. దొరకనప్పుడు ఎక్కువగా అంటే మల్టిపుల్ రిలేషన్షిప్స్కి వెళ్తుంటారు. ఒక రిలేషన్షిప్ నుంచి ఇంకో రిలేషన్షిప్కి జంప్ అవ్వడము ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ లవ్. సో ఈ ట్రూ లవ్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మా పేరెంట్స్లో లేదు, కనీసం నాకు వచ్చే పార్ట్నర్లో అన్న ఈ ట్రూ లవ్ అనేది ఉండాలని వాళ్ళు దే కీప్ ఆన్ యూనో జంపింగ్ ఫ్రమ్ వన్ రిలేషన్షిప్ టు అనదర్. సో అది కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో మల్టిపుల్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆర్ రియలీ కన్సర్నింగ్. సో పేరెంట్స్ ఎప్పుడైనా అంటే ఏదన్నా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు పిల్లల దగ్గర వాళ్ళు అరవద్దు. పిల్లలు ఉన్నప్పుడు సో దే షుడ్ రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ అ హెల్దీ మేనర్. కూర్చొని సాల్వ్ చేసుకోవడము, ప్రశాంతంగా సాల్వ్ చేసుకోవాలి. ఎక్కువగా చాలామందికి అంటే డామినేటింగ్ పర్సనాలిటీ ఉంటుంది, ఐదర్ ఫీమేల్స్ ఆర్ మేల్స్. ఒక డామినెంట్ పర్సనాలిటీ ఉన్నారంటే వాళ్ళు ఇంకో పార్ట్నర్ మీద ఎక్కువగా అరుస్తుంటారు. సో ఆ ఎక్కువగా అరవడం వల్ల పిల్లోడు కూడా అదే చూస్తాడు. పిల్లోడు కూడా డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఫ్యూచర్లో. ఇవి క్వైట్ కామన్గా చూస్తున్నాం. అంటే నార్త్లో కానీ సౌత్లో కానీ చాలా అంటే డామినేటింగ్ పర్సనాలిటీస్. సపోజ్ ఫాదర్ డామినేటింగ్ ఉన్నారనుకోండి, ఆ అబ్బాయి కూడా డామినేటింగ్ ఉంటాడు. మదర్ డామినేటింగ్ ఉందనుకోండి, అమ్మాయి డాటర్ అయితే డాటర్ కూడా డామినేటింగ్ ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ అన్హెల్దీ రిలేషన్షిప్. ఫ్యూచర్లో కూడా వాళ్ళకి చాలా ఈ డివోర్స్ రేట్స్ అనేవి కామన్గా అవుతుంటాయి. సార్ ఇంకోటి ఓసిడి ఏంటంటే మేము సినిమాలో చూసినప్పుడు అర్థమైందంటే, అంటే అంత క్లీనింగ్. అండ్ ఈ మధ్యనే చాలా స్టోరీస్ కూడా వింటున్నాం, హస్బెండ్ వైఫ్ ప్రతి ఒక్కటి క్లీన్గా ఉండాలి. లైక్ వాట్ ఈస్ ఓసిడి ఫస్ట్ ఆఫ్ ఆల్? సో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఇది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఈ కంటామినేషన్. ఎక్కువగా ఏదైనా డర్ట్ ఉన్నా ఎక్కువగా పదే పదే క్లీన్ చేయడం. ఒక్కసారి నీట్గా ఉంచుకోవడం అది నార్మల్. మల్టిపుల్ టైమ్స్ క్లీన్ చేయడం, మోర్ దెన్ 4 times 5 times 10 times ఇట్లా క్లీన్ చేస్తే దాన్ని ఓసిడి అంటారు. అంటే వాళ్ళకి ఓన్లీ క్లీనింగ్ అనే కాదు, వాళ్ళలో డిస్ట్రెస్ వస్తుంది. సపోజ్ ఇది దీని మీద కొంచెం మట్టి ఉంది, ఆ క్లీన్ చేస్తాను, 1 time క్లీన్ చేస్తాను, సాటిస్ఫై అయ్యాను. సపోజ్ నేను మల్టిపుల్ టైమ్స్ క్లీన్ చేసిన, దుమ్ము ఉంది, పోవట్లేదు అనుకొని టెన్షన్ పెట్టేసుకుంటారు. డిస్ట్రెస్ వస్తుంది, ఇంటర్నల్గా స్ట్రెస్ ఉంటుంది, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు అది క్లీన్ చేసేంత వరకు. కొంతమందికి కౌంట్ ఉంటుంది, 3 times క్లీన్ చేయాలి, 5 times క్లీన్ చేయాలి, 10 times క్లీన్ చేయాలి, అప్పుడే అది పోతుంది. కొంతమందికి ఇట్లా కూడా ఉంటుంది, నేను క్లీన్ చేయకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా అయిపోతుందేమో, వాళ్ళకి ఏదో అంటే వాళ్ళు చనిపోతారేమో అన్న థాట్స్ కూడా ఉంటాయి, నెగిటివ్ థాట్స్. ఆ రిపీటెడ్ థాట్స్ రిపీటెడ్గా రావడం వల్ల వాళ్ళ కంట్రోల్ కాదనమాట ఆ థాట్స్. సో వాళ్ళ కంపల్సివ్ యాక్ట్ అనేది చేస్తారు, క్లీనింగ్. ఇంకోటి ఏంటంటే నీట్నెస్, ఒక ఆర్డర్లో ఉండాలి, ఈ సైజులోనే ఉండాలి, ఈ షేప్లోనే ఉండాలి ఆబ్జెక్ట్స్. సపోజ్ ముందు డెస్క్ ఉంది, దాని మీద అన్ని పెన్స్ ఉన్నాయి, అన్నీ ఒక ఆర్డర్లో
సిమెట్రికల్గా లేకపోతే వాళ్ళకి డిస్ట్రెస్ వస్తుంది. అది అరేంజ్ చేసేంత వరకు వాళ్ళకి నిద్ర పట్టదు అనమాట. అట్లనే కాదు సెక్షువల్ ఓసిడి, రిపీటెడ్గా ఎవరన్నా చూడగానే, కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ని చూసినా కూడా సెక్షువల్ డిజైర్స్ వచ్చేస్తాయి వాళ్ళ కంట్రోల్ లేకుండా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఓసిడి. సో వాళ్ళలో వాళ్ళు చాలా కుంగిపోతుంటారు. సో అది ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఉండదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఎందుకు అవుతుంది, ఎట్లా అవుతుంది, బ్రెయిన్లో ఎట్లాంటి రియాక్షన్స్ అవుతాయి. AK-47 ఉంది, రిపీటెడ్ ఇట్లా ఫైరింగ్ చేస్తుంది. మెషిన్ గన్లో కూడా ఇట్లా రిపీటెడ్గా బుల్లెట్స్ ఫైర్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే వాళ్ళ బ్రెయిన్లో కూడా న్యూరాన్స్ అట్లా రిపీటెడ్గా ఫైరింగ్ చేస్తుంటాయి. అప్పుడు వాళ్ళకి థాట్స్ అనేవి రిపీటెడ్గా వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే సెరటోనిన్ అనే ఒక కెమికల్ రెస్పాన్సిబుల్. సో ఈ కెమికల్స్ వల్ల, ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ వల్ల కూడా ఈ ఓసిడి అనేది వస్తుంది. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, ఇది క్లీనింగే, ఏం కాదు తగ్గిపోతుంది అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కొంతమంది ఏమో కౌంట్స్ పెట్టుకుంటారు, ఈ 3 కౌంట్ చేయాలి, లేకపోతే లాక్ 3 టైమ్స్ చెక్ చేయాలి, లాక్ వేసానా లేదా, 5 టైమ్స్ చెక్ చేయాలి, లేకపోతే ఏదో అయిపోతుంది మా ఫ్యామిలీ మెంబర్కి అని ఆ డౌట్స్ వాళ్ళు రిపీటెడ్ చెకింగ్ కూడా ఉంటుంది. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఓసిడి. సార్, ఇప్పుడు చాలా డిస్టర్బింగ్ డిజార్డర్స్ ఉన్నాయి. అంటే కొంతమంది డెడ్ బాడీస్తో సెక్స్ చేస్తుంటారు, అండ్ చాలా క్రిమినల్స్ కూడా ఇలాంటి పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. అంటే సైనైడ్ మోహన్ అని వన్ ఆఫ్ ది ఫేమస్ కేస్. ఏంటంటే అతను సైనైడ్ ఇచ్చి పిల్లో సెక్షువల్ అసాల్ట్ చేసి వాళ్ళని చంపేస్తాడు. అలా 20 మందిని చంపేస్తాడు. అలాగే వెస్ట్రన్ కంట్రీలో అయితే జాఫ్రీ డోమర్ అని ఈజ్ టు కిల్ పీపుల్ అండ్ అవయవాల్ని వండుకొని తినేవాడు అనమాట. అసలు ఇలాంటి డిజార్డర్స్ ఎందుకు వస్తాయి? సో ఈ డెడ్ బాడీస్తో సెక్స్ చేయడం అనేది నెక్రోఫీలియా అంటారు. కొంతమంది డెడ్ బాడీస్ని కూడా తింటూ ఉంటారు సిమెట్రీస్లో, ఇట్లా డిగ్ చేసి చాలామంది కొన్ని అంటే డిజార్డర్స్ ఉన్న వాళ్ళే ఇట్లా చేస్తుంటారు, నెక్రోఫేజియా. సో ఇదేంటంటే ఒక టైప్ ఆఫ్ పారాఫీలియా. సో దే అబ్టైన్ సెక్షువల్ గ్రాటిఫికేషన్ విత్ సెక్స్ ఓన్లీ విత్ డెడ్ బాడీస్. సో వాళ్ళకి నార్మల్ లివింగ్ పీపుల్తో గ్రాటిఫికేషన్ అనేది రాదనమాట. సో ఇట్లాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి పారాఫీలియాస్ ఉన్న వాళ్ళు దే హ్యావ్ దిస్ కండిషన్, ఇట్స్ కాల్డ్ నెక్రోఫీలియా. సో వాళ్ళ లైక్స్ అన్నీ డెడ్ బాడీస్తోనే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దే హ్యావ్ దిస్ మైండ్ సెట్ దట్ డెడ్ బాడీస్ అయితే రెసిస్ట్ చేయవు, అంటే అడ్వాంటేజ్ కూడా తీసుకుంటారు అట్లా. సో ఇది ఒక వెరీ ప్రాబ్లమాటిక్ డిజార్డర్. ఐ నో ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్ చాలామందికి అవి ఇష్యూస్. ఎందుకంటే రీసెంట్గా కూడా ఏదో కేసు అయ్యి దాన్ని అంటే అది క్రైమ్ కాదు అని కోర్టు కూడా తీర్పిచ్చింది. యూనో ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్. సో ఈ కండిషన్ ఎందుకు వస్తుందంటే చైల్డ్హుడ్ ట్రామా, దట్ ఈస్ వన్ బేసిక్ థింగ్ అనమాట. పేరెంట్స్ సరిగ్గా పట్టించుకోకపోవడం చిన్నప్పటి నుంచి. సో దే లివ్ దిస్ ఇండిపెండెంట్ నేచర్. వాళ్ళలో ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది కామన్గా వస్తుంది. వాళ్ళలో క్రైమ్స్ చేసినా కూడా అది క్రైమ్ అని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలుసు పనిష్మెంట్స్ ఉంటాయి దీనికి, అయినా కూడా వాళ్ళు చేస్తుంటారు క్రైమ్స్. సో ఇది కూడా ఒక పార్ట్ అనమాట. ఈ నెక్రోఫీలియా అనేది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. సో ఇవి చాలా రేర్ డిజార్డర్స్. అంటే సో మీరు యూ డెల్ట్ విత్ రేపిస్ట్, అంటే మీరు ప్రిజన్లో వర్క్ చేసిన వాళ్ళకి కౌన్సిలింగ్ చేశారు. రేప్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుందా? సో ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళు ఎక్కువగా ఈ రేప్స్ అనే చేస్తుంటారు. రేప్స్ అనే కాదు, క్రైమ్స్, డిఫరెంట్ క్రైమ్స్, మర్డర్స్, థెఫ్ట్, రాబరీస్ ఇవన్నీ కూడా చేస్తుంటారు. సో స్టడీస్ కూడా చేశారనమాట ఈ ప్రిజన్స్లో. ఈ ప్రిజన్స్లో స్టడీస్లో ఏం తెలియదంటే వీళ్ళకి ఎక్కువగా రిగ్రెట్ ఉండదు. ఆఫ్టర్ డూయింగ్ ద యాక్ట్, ఆ పనిష్మెంట్ వచ్చి వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చిన, డెత్ పెనాల్టీ అవన్నీ కూడా వచ్చినా కూడా వాళ్ళలో రిగ్రెట్స్ అనేవి ఉండదు. సో ఈ రిగ్రెట్స్ ఉండవు, అది ఒక సిమ్టమ్, అదొక సైన్ ఆఫ్ దట్ డిజార్డర్. ఆ డిజార్డర్లో అట్లనే ఉంటుంది. మనం ఎంతమందిని చూసుకున్నా కూడా యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళకి ఎటువంటి కన్సర్న్ ఎవరి మీద ఉండదు. వాళ్ళు చేసింది కరెక్ట్ అనే అనుకుంటారు ఆ టైంకి. ఒకవేళ తప్పని తెలిసినా కూడా చేశాను అయితే ఏంటి అని అనుకుంటారు. అంత సివియర్గా ఉంటుంది వాళ్ళ ఆ మైండ్ సెట్. ఇంకోటి స్టాక్ హోమ్ సిండ్రోమ్ అని మనీ హైస్ట్లో ఉంటుంది. అంటే
టెర్రరిస్ట్ల అంటే మనం బంధించిన వాళ్ళతో ప్రేమలో పడ్డాం, టెర్రరిస్ట్తో ప్రేమలో పడ్డాం అనేది నాకు అర్థం కాలేదు. అసలు ఎందుకు వస్తుంది అలాంటి సిండ్రోమ్? సో ప్రాబబ్లీ ఇద్దరు పర్సనాలిటీ సేమ్ ఉండొచ్చు. ఓకే. సో ఆ క్రైమ్ చేసే వాళ్ళిద్దరిది ఒకే మైండ్ సెట్, ఆ క్రిమినల్ మెంటాలిటీకి కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు కొంతమంది. అంటే ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ వల్లే ఇంకో యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు. సో ఇంకా చూసినట్లయితే కిడ్నాప్ చేసిన వాళ్ళని ఆ విక్టిమ్ ఆ కిడ్నాప్ చేసిన పర్సన్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు. అది కూడా ఒక కండిషన్ అనమాట. సేమ్ ఈ స్టాక్హోమ్ సిండ్రోమ్లో ఇట్లానే ఉంటుంది అనమాట. ఓకే. సో దిస్ ఇస్ ఆల్సో చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఇలాంటి పర్సనాలిటీ డిజార్డర్స్ వస్తాయి. సో అన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. అన్నీ చైల్డ్హుడ్ ట్రామాతో స్టార్ట్ అవుతాయి. పేరెంట్స్ ఎక్కువ పట్టించుకోకపోవడము, తర్వాత ఎక్కువగా చిన్నప్పుడే సబ్స్టెన్స్ యూస్కి అలవాటు పడిపోవడము, ఆ తర్వాత ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది డెవలప్ అవుతుంది. ఆ తర్వాత ఈ క్రైమ్స్, ఈ మర్డర్స్, రేప్స్, ఈ మనం ఇందాక చెప్పినట్టు ఈ స్టాక్హోమ్ సిండ్రోమ్, ఇవన్నీ కూడా దాని మీదే డెవలప్ అవుతాయి. అన్నిటికీ బేసిస్ దర్ చైల్డ్హుడ్. ఆ చైల్డ్హుడ్ అనేది కరెక్ట్గా నార్మల్గా ఉన్నట్లయితే అసలు చాలా వరకు అసలు మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవు అనమాట. సార్ ఇంకోటి ఈ మధ్యకాలంలో ఎక్కువ వినిపిస్తుంది ఏంటంటే స్లీపింగ్ డిజార్డర్. అంటే అసలు స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల స్లీప్ ఉండట్లేదు, దానివల్ల ఈ డిప్రెషన్, యాంగ్జైటీ అనేది మల్టీప్లైయర్ ఎఫెక్ట్గా వస్తున్నాయి మన మీద. అసలు ఎందుకు ఈ స్లీపింగ్ డిజార్డర్ వస్తుంది? సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్, మన బేసిక్ నీడ్ అనమాట. ఫుడ్, వాటర్ ఎట్లానో స్లీప్ అనేది ఉంటేనే మనము డైలీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది, మనము కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము మన వర్క్ మీద కానీ. సో ఇంకోటి ఏంటంటే ఈ యాంగ్జైటీ, డిప్రెషన్, వీటిల్లో ఈ స్లీప్ ప్రాబ్లమ్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ సైన్ అనమాట. వార్నింగ్ సైన్ అనే చెప్పచ్చు. ఇట్స్ అ ట్రిగ్గరింగ్ పాయింట్. సపోజ్ ఒక పర్సన్ని తీసుకుందాం, వాళ్ళలో ఎక్కువగా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం గురించి ఎక్కువగా ఆలోచించడం చేస్తుంటారు, అది నైట్ వాళ్ళ స్లీప్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ స్లీప్ పట్టకపోవడం వల్ల వాళ్ళ డే టైం మొత్తం ప్రాబ్లంగా అవుతుంది అనమాట. ఆ తర్వాత ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది డెవలప్ అవుతాయి. కన్సిస్టెంట్గా ఈ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. స్లీప్ అనేది కంప్లీట్గా ఉండదు అనమాట వాళ్ళకి. వాళ్ళు యాక్చువల్గా 7 to 8 hours నార్మల్ స్లీప్ ఉండాల్సింది వాళ్ళు ప్రాబ్లీ 2 hours స్లీప్, 3 hours స్లీపే ఉంటుంది. అట్లాంటి కేసెస్లో సివియరిటీ అనేది పెరుగుతుందన్నమాట. అంటే ఈ డిప్రెషన్, యాంగ్జైటీ లేకుండా కూడా ఈ స్లీప్ ప్రాబ్లమ్స్ అనేది ఇండిపెండెంట్గా ఉంటాయి. కొంతమందికి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఇన్సామ్నియాస్ అంటాం. ఈ ఇన్సామ్నియా అనేది ఒక స్లీప్ డిజార్డర్. సో ఇదే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్లీప్ వాకింగ్, స్లీప్ టాకింగ్. స్లీప్ వాకింగ్ అంటే సోమ్నాంబులిజం అంటారు. సో ఈ స్లీప్ టాకింగ్ కూడా నిద్రలో మాట్లాడుకుంటారు. ఈ స్లీప్ వాకింగ్లో ఏంటంటే వాళ్ళు నిద్రలో నడుస్తుంటారు, ఎక్కడో వేరే ప్లేస్కి కూడా వెళ్ళిపోతుంటారు. కొంతమంది డోర్ ఓపెన్ చేసుకొని వాళ్ళకి గుర్తు కూడా ఉండదు, తర్వాత మెలకు వచ్చేసరికి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకే తెలియదు. ఇట్లాంటి కేసెస్ కూడా నా దగ్గరికి వస్తుంటారు, ఈ సోమ్నాంబులిజం కేసెస్. సో వీళ్ళలో ఐదర్ రూట్ కాజ్ ఏంటంటే వాళ్ళలో బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా స్ట్రెస్, ఎక్కువగా స్ట్రెస్ ఉండడం, వాళ్ళ డే టైంలో ఎక్కువగా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తుంటారు. డిప్రెషన్, యాంగ్జైటీ కూడా ఒక రీజన్ అనమాట. వీళ్ళలో ఈ సోమ్నాంబులిజం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ, సెక్షువల్ డిస్ఫంక్షన్ కానీ, ఇది మెన్లో ఎలా ఉంటుందో ఉమెన్లో కూడా అలాగే ఉంటుందా? సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మేల్ కండిషన్స్, మేల్స్లో ఉంటుంది. ఫీమేల్స్లో ఏంటంటే హైపో యాక్టివ్ సెక్షువల్ డిజైర్ డిజార్డర్ అని, వెజైనిస్మస్ అని, డిస్పెరోనియా అని, ఇట్లా సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఫీమేల్స్లో. మేల్స్లో కూడా లో లిబిడో ఇట్లా కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ ఒక కారణాలు ఏంటంటే ఫస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే హార్మోనల్ డెఫిషియన్సీస్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, అండ్ ఆల్సో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఇవన్నీ డిఫరెంట్ హార్మోనల్ డెఫిషియన్సీస్ వల్ల ఈ ఇష్యూస్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ సైకలాజికల్. ఇన్ లెస్ కేసెస్, అంటే ఒక 10 to 20% కేసెస్లో ఈ హార్మోనల్ డెఫిషియన్సీస్ అనేవి చూస్తుంటాం. ఇంకోటి మెయిన్గా ఎక్కువగా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేవి కామన్గా వస్తుంటాయి. ఫీమేల్స్లో ఏమైనా చైల్డ్హుడ్ ట్రామాస్, చైల్డ్హుడ్ సెక్షువల్ అబ్యూస్,
ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తాయి అనమాట. డిప్రెషన్, యాంగ్జైటీ కూడా కాజ్ చేస్తాయి. వెజైనిస్మస్, డిస్పెరోనియా అంటే అబ్నార్మల్ వెజైనల్ కాంట్రాక్షన్స్, ఇంకా పెయిన్ డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్, ఇవన్నీ వెజైనిస్మస్, డిస్పెరోనియా అంటాం. అండ్ వాళ్ళలో ఒక్కొక్కసారి కొంతమందికి ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళల్లో ఎక్కువగా సెక్షువల్ డిజైర్స్ అనేవి తగ్గిపోతుంటాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ డెఫిషియన్సీస్ వల్ల, లేకపోతే ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా సెక్షువల్ డిజైర్స్ అనేవి తగ్గిపోతుంటాయి. ఓకే. అయితే సార్, ఈ ఎస్పెషల్లీ మేల్స్లో టెస్టోస్టెరాన్ లాంటివి మంచిగా ఉండాలంటే, అంటే సెక్షువల్ లిబిడో ఉండాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? సో మెయిన్గా న్యాచురల్ డైట్ మనకి నేచర్ చాలా ఇచ్చింది. ఫ్రూట్స్, మంచి ఫ్రూట్స్ అంటే బనానాస్ ఎక్కువ తినడం వల్ల కూడా టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుంది. అండ్ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ కూడా తినాలి. ఆల్మండ్స్, వాటర్ సోక్డ్ ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తాస్, అంజీర్, డేట్స్, ఇవన్నీ తిన్నట్లయితే న్యాచురల్ టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుంది. సో ఫ్రూట్స్లో బనానాస్, ఇదే కాకుండా డ్రాగన్ ఫ్రూట్, కివి, యాపిల్, ఇవన్నీ కూడా రిచ్ సోర్స్ ఆఫ్ టెస్టోస్టెరాన్. ఇంకా న్యాచురల్గా ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే బాడీకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. న్యాచురల్గా ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇదే కాదు, వెజిటబుల్స్లో కూడా మనకి ములక్కాయ, ఇంకా వంకాయ, ఇవన్నీ కూడా న్యాచురల్గా టెస్టోస్టెరాన్ బూస్ట్ చేస్తాయి. అండ్ షుగర్స్ అవాయిడ్ చేయాలి. షుగర్స్ కట్ డౌన్ చేయడం వల్ల కూడా టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుంది. అండ్ రిచ్ B12 అంటే చికెన్, ఎవ్రీ నవ్ అండ్ దెన్ చికెన్, ఫిష్, ఇవన్నీ తిన్నట్లయితే కూడా B12 అనేది ఇంప్రూవ్ అవుతుంది, విటమిన్ B12. అండ్ వైటమిన్ D కూడా చాలా ఎసెన్షియల్. రెగ్యులర్గా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం, అంటే డే టైమ్ ఎస్పెషల్లీ ఎర్లీ అవర్స్, సమ్మర్ కాబట్టి ఎర్లీ అవర్స్ ఇస్ ద ఐడియల్ టైమ్ ఫర్ ఎక్స్పోజింగ్ ఫర్ సన్లైట్. అప్పుడు వైటమిన్ D అనేది సింథసైజ్ అవుతుంది బాడీలో. సో ఈ వైటమిన్ D కూడా టెస్టోస్టెరాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో B12 డెఫిషియన్సీస్, వైటమిన్ D డెఫిషియన్సీస్ ఉన్నా కూడా లిబిడో అనేది తగ్గిపోతుంది. సో ఇదొక్కటే కాదు, ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా, నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, అండ్ ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆల్సో విల్ ఇంప్రూవ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్. ఇన్ ఫీమేల్స్లో కూడా సేమ్. ఓకే. సో ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ జెనెటిక్గా ఉంటుందా, లేకుంటే ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్? మోస్ట్లీ లైఫ్ స్టైల్. సో ఎక్కువగా ఈ సిగరెట్స్, ఆల్కహాల్ అండ్ సబ్స్టెన్సెస్, ఎనీ కైండ్ ఆఫ్ సబ్స్టెన్సెస్, ఎక్కువగా షుగర్స్ తీసుకోవడము, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. లిబిడో తగ్గిపోతుంది. సో ఈ సబ్స్టెన్సెస్ కూడా అవాయిడ్ చేయాలి. సో మెయిన్గా మన లైఫ్ స్టైలే ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. రేర్ కేసెస్లో హెరిడిటరీ. సార్ బేసిక్గా ఎప్పుడైనా మేల్ కానీ ఫీమేల్ కానీ అడల్ట్ పర్సన్ కానీ ప్యానిక్ అటాక్స్ గురైనప్పుడు, బికాస్ ఆఫ్ ది సిచ్యువేషన్ కానీ, జాబ్ లేకుండా, ఎనీ సిచ్యువేషన్ ప్యానిక్ అటాక్స్ గురైనప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఏం చేయాలి టు గెట్ రిలీవ్ ఆఫ్ దట్ యాంగ్జైటీ, స్ట్రెస్? సో ఏదన్నా పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్కి వెళ్ళి ఆ కామ్ ఎన్వైర్న్మెంట్ చూసుకొని సెలెక్ట్ చేసుకొని కూర్చోవాలి అక్కడ. సపోజ్ ఏదైనా క్రౌడెడ్ ప్లేసెస్లో వచ్చిందంటే ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎస్కేపబుల్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్, ఒక ప్లేస్లో కూర్చొని జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ డూ బ్రీదింగ్ టెక్నిక్. ఇట్స్ కాల్డ్ 4-7-8 బ్రీదింగ్ టెక్నిక్. ఓకే. While inhaling, you have to count up to 4 and then hold the breath for 7 seconds. And then release the breath for 8 seconds. Breathe out through mouth while breathing out. Breathe in through nose. సో ఇట్లా చేసినట్లయితే మ్యాక్సిమం ఒక 60-70% వాళ్ళ ప్యానిక్ అటాక్ తగ్గుతుంది. ఒకవేళ అట్లా తగ్గట్లేదు అప్పటికి, అంటే రిపీటెడ్గా చేసినా కూడా తగ్గట్లేదు అంటే డెఫినెట్లీ దే షుడ్ టేక్ మెడికల్ హెల్ప్. సైకాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. మెడిసిన్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఈ ప్యానిక్ అటాక్ అనేది ఒక్కసారి అట్లా చేయగానే తగ్గిపోకపోవచ్చు. ఇన్ ప్రాబబ్లీ 10% కేసెస్లో తగ్గచ్చు, 90% కేసెస్లో ఆ బ్రీదింగ్ టెక్నిక్తో తగ్గకపోవచ్చు. సో వాళ్ళు అట్లాంటి టైంలో వాళ్ళు సైకాట్రిస్ట్ హెల్ప్ తీసుకొని మెడిసిన్స్ తీసుకున్నట్లయితే ఒక సర్టెన్ పీరియడ్ వరకు మెడిసిన్స్ అనేది ఇస్తామన్నమాట. ఆ మెడిసిన్స్ తీసుకొని, అంటే ఎమర్జెన్సీ బేసిస్, ఒకవేళ వాళ్ళకి సడన్గా ప్యానిక్ అటాక్ వస్తుంది అంటే ఒక ఎమర్జెన్సీ టాబ్లెట్ కూడా ఇస్తామన్నమాట. సో నీడ్ బేసిస్లో వాళ్ళకి ఒకవేళ మరీ ఎక్కువగా యాంగ్జైటీ, ఎక్కువగా భయము ఇవన్నీ వచ్చినట్లయితే ఆ టాబ్లెట్ తీసుకోవచ్చు అనమాట. అది ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక 5 minutesలో వాళ్ళకి రిలీఫ్ ఇచ్చేస్తుంది. ఓకే.
We covered all the topics, sir. Now, I want to listen the case studies that you have dealt. So, what is the disturbing case study మీ దగ్గరకు వచ్చిన దాంట్లో when it comes to porn addiction? What is it? సో ఇంట్రెస్టింగ్ కేసు ఏంటంటే పాన్ గురించే కాదు, పాన్ గురించి కూడా చాలా కేసెస్ వస్తుంటాయి. ఈ పాన్ అడిక్షన్ మెయిన్గా నేను చూసిన ఇంట్రెస్టింగ్ కేసు ఏంటంటే ఒక 10-year-old కిడ్కి స్టార్ట్ అయింది. చైల్డ్ ఎక్కువగా పాన్ వెబ్సైట్స్లోనే ఉంటున్నాడు. ఆ పాన్ వెబ్సైట్స్కి సర్చ్ హిస్టరీ చూస్తే పేరెంట్స్ ఎక్కువగా పాన్ సైట్సే ఉన్నాయి. సో ఆ పాన్ అడిక్షన్కి హీ డజంట్ నో వాట్ టు డూ నెక్స్ట్. సో మాస్టర్బేషన్ అనేది ఎట్లా చేయాలో కూడా తెలియక హీ స్టార్టెడ్ డూయింగ్ దట్ ఇన్ హిస్ స్లీప్ యాజ్ వెల్. సో ఆ మాస్టర్బేషన్ స్లీప్లోనే ఇన్యాక్టింగ్, డ్రీమ్స్లో ఇన్యాక్టింగ్ చేయడము ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి అనమాట. అండ్ ఇంకొక కేసులో 6-year-old కూడా చూశాను. 6-year-old అంటే హీ డజంట్ నో వాట్ హీస్ డూయింగ్, బట్ ఎక్కడ చూసుంటారు, అంటే టీవీలో కానీ లేకపోతే ఏదన్నా వెబ్సైట్లో కానీ చూసుండొచ్చు. హీఈస్ ఇన్యాక్టింగ్ దోస్ డ్రీమ్స్. సో దట్ ఈస్ ఆల్సో వన్ యునో ఇంట్రెస్టింగ్ కేస్ అనలేము, బట్ యునో ఇట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ కేసెస్ అంటే మనం చాలా చెప్పుకోవచ్చు అనమాట. వాకింగ్ కాప్స్ సిండ్రోమ్. అంటే సో వాకింగ్ కాప్స్ సిండ్రోమ్ అంటే దే బిహేవ్ లైక్ జాంబీస్. దే జస్ట్ వాక్ లైక్ అ జాంబీ వితౌట్ ఎనీ ఇమోషన్స్ అటాచ్డ్. ఇది మెయిన్గా స్కిజోఫ్రీనియాలో చూస్తుంటాం. ఓకే, వాళ్ళు ఇట్లా తల కింద పెట్టుకుని నడవడము మీరు చూస్తుంటారు మూవీస్లో. ఒక జాంబీ అపాకలిప్స్ ఏదైనా మూవీస్ చూసినా వాళ్ళు ఎక్కువ సెల్ఫ్ కేర్ ఉండదు, మొత్తం ఇట్లా కొంచెం బ్లడ్ రావడం అట్లా చూస్తుంటాం. మన రియల్ లైఫ్లో ఎట్లుంటుందంటే వాళ్ళు తిన్నా కూడా మొహం కడుక్కోకపోవడము, మొహం కానీ మూతి కానీ కడుక్కోకపోవడము, స్నానం చేయకపోవడము, షాబీ క్లోత్స్లో ఉండడము, వాళ్ళు వెరైటీ సౌండ్స్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం. సివియర్ డిప్రెషన్లో కూడా ఈ కండిషన్ అనేది చూస్తుంటాం. ఇంకా కొన్ని కేసెస్లో అయితే స్కిజోఫ్రీనియా కేసెస్లో నా పేషెంట్స్ చెప్తుంటారు, నేను వెదర్ని కంట్రోల్ చేయగలుగుతాను, నేను మిమ్మల్ని కంట్రోల్ చేయగలుగుతాను, మీ మైండ్ని నేను రీడ్ చేయగలుగుతాను, నా మైండ్ని ఎవరో రీడ్ చేస్తున్నారు శాటిలైట్ ద్వారా, అంబానీ నా మైండ్ని రీడ్ చేస్తున్నాడు శాటిలైట్ ద్వారా, నా మైండ్లో ఒక చిప్ పెట్టారు, ఆ చిప్ ద్వారా అందరికీ తెలుస్తుంది నేనేం ఆలోచిస్తున్నానో, ఈ వరల్డ్ మొత్తం అదే మాట్లాడుకుంటున్నారు. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళ థాట్స్ అనేవి బ్రాడ్కాస్ట్ అవుతుంటాయి అంటారు. వాళ్ళ యాక్షన్స్, వాళ్ళ చేయి కూడా వాళ్ళ కంట్రోల్లో లేదంటారు. యుఎస్ ప్రెసిడెంట్ నా చేయిని కంట్రోల్ చేస్తున్నాడు, నా చేతితో నాకు ఫుడ్ తినిపిస్తున్నాడు ట్రంప్, ఇట్లా కూడా చెప్తుంటారు. సో ఇవన్నీ కొన్ని కేసెస్. ఇంకా చెప్పుకోవాలంటే ఒక డే సరిపోదు, చాలా ఉంటాయి అన్నమాట. అంటే రెగ్యులర్గా ఎవ్రీ కేస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ కేస్. వాట్ అబౌట్ ఈ మ్యారిటల్ లైఫ్లో అంటే డ్రిఫ్ట్ వచ్చి అక్కడ ఎలాంటి డిస్టర్బింగ్ కేసెస్ ఉంటాయి సార్ మామూలుగా? యా, ఎస్పెషలీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది వస్తుంటారు. ఎస్, వాళ్ళలో అంటే గిల్ట్, కొంతమందిలో గిల్ట్ ఉంటుంది, అయ్యో ఇట్లా చేసాం నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళ పార్ట్నర్ని చీట్ చేసాం నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళలో ఆ గిల్ట్ అనేది డెవలప్ అయ్యి వాళ్ళలో డిప్రెషన్ ఎక్కువగా ఉండేసి సూసైడ్ చేసుకొని చనిపోయే కేసెస్ కూడా ఉన్నాయి. కొంతమందిలో ఏంటంటే గిల్ట్ అనేది ఉండదు, ఇంకా చేయాలనిపిస్తుంటుంది, వాళ్ళలో ఆ డోపమైన్ ఒకసారి చీట్ చేయగానే వాళ్ళలో డోపమైన్ సర్జ్ వచ్చేసి దొరకలేదు ఇప్పుడు ఇంకో చీట్ చేద్దాము, ఇంకోటి చేద్దాము అని అట్లా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ని మెయింటైన్ చేయడం చేస్తుంటారు అనమాట. సో అట్లా ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఒక ఏజ్ వచ్చినాక ఒక టైం పార్ట్నర్కి తెలిసిపోతుంది అసలు ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు హస్బెండ్, లేకపోతే వైఫ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, సెక్షువల్ యాక్టివిటీలో అసలు పాల్గొనట్లేదు, దూరం పెట్టేస్తున్నారు, అసలు దగ్గర రానివ్వట్లేదు, అసలు మాట్లాడట్లేదు, చిన్న చిన్న వాటికి ఎక్కువగా చిరాకు పడ్డం, కోప్పడ్డం, అన్నిటికీ వాళ్ళని దూరం పెట్టడం అన్నీ చేస్తుంటే దీస్ ఆర్ ఆల్ సమ్ వార్నింగ్ సైన్స్ అనమాట, ఐడెంటిఫై చేయాలన్నమాట. సార్ మ్యారిటల్ లైఫ్ బాగుండాలంటే
యాజ్ ఎ సైకాట్రిస్ట్గా విత్ యువర్ ఎక్స్పీరియన్స్ వాట్ వుడ్ యూ టెల్? యా, సో ఇద్దరు కలిసి ఏదైనా వర్క్ చేయాలి, ఐదర్ ఇట్ బి హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ ఎనీ అవుట్ సైడ్ వర్క్. డెసిషన్ టేకింగ్లో ఈక్వల్ రోల్స్ ప్లే చేయాలి. ఒక పర్సనే అన్ని డెసిషన్ తీసేసుకోవద్దు. ఇద్దరు కలిసి డిస్కస్ చేసి ఒక కామన్ పాయింట్కి వచ్చి ఓకే ఈ డెసిషన్ తీసుకుందాము అన్నట్లయితే వాళ్ళ మ్యారిటల్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. హౌస్ హోల్డ్ చోర్స్లో కూడా వాళ్ళు షేర్ చేసుకోవాలి. చిన్న చిన్న యాక్టివిటీస్ అయినా కూడా వాళ్ళు కలిసి చేయాలి. ట్రావెల్ టుగెదర్, బాండ్ టుగెదర్. వాళ్ళ డెసిషన్స్ అనేది వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే ఇంకెవరో తీసుకునడం అనేది చేయొద్దు అనమాట. ఒకవేళ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతే అది ఎక్కువగా వాళ్ళ మ్యారిటల్ లైఫ్ని డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ సార్, దెర్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ మేబీ ఫ్రెష్లీ గ్రాడ్యుయేటెడ్ పీపుల్, అంటే వాళ్ళ లైఫ్లో కెరీర్లో అన్సర్టెనిటీ ఫేస్ చేస్తుంటారు. అప్పుడు చాలా ప్యానిక్ అటాక్స్, అందరు సెటిల్ అవుతున్నారు అని పియర్ ప్రెషర్ కూడా ఉంటుంది. అలాంటి టైంలో హౌ కెన్ దే డీల్ విత్ దిస్ అండ్ మేక్ దెమ్ సెల్ఫ్ కామ్ అండ్ కూల్? సో ఫస్ట్ అయితే కెరియర్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కెరియర్ చూస్ చేసుకోవాలి? పేరెంటల్ ప్రెషర్ చాలా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అంటే పేరెంట్స్ పిల్లల మీద రుద్దుతుంటారు వాళ్ళ గోల్స్ కానీ వాళ్ళ అంబిషన్స్. ఇట్లా రుద్దడం వల్ల వాళ్ళ ఇష్టమైన అంటే ఫీల్డ్ వదిలేసి వేరే ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుంది. సపోజ్ ఒక పిల్లోడికి యాక్టింగ్ అంటే ఇష్టం, లేకపోతే ఆ పిల్లోడు యాక్టర్ అవ్వాలనుకున్నాడు కానీ ఇంజనీర్ అయ్యాడు, లేదా ఫోటోగ్రఫర్ అవ్వాలనుకున్నాడు కానీ డాక్టర్ అయ్యారు. సో అట్లా ఇష్టం లేని కోర్స్లో జాయిన్ చేయడం వల్ల వాళ్ళల్లో ముందే స్టార్ట్ అవుతుంది, కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళ మైండ్ వాళ్ళ మాట వినకపోవచ్చు. ఆ ఫీల్డ్లో ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువగా రానిచ్చలేకపోవచ్చు. ఒకవేళ ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏదో చేస్తున్నాం కదా అని చేస్తుంటారనమాట. సో ఇట్లాంటివి ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ పేరెంట్స్ ఆ పిల్లోడికి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎవరికన్నా ఇష్యూస్ ఉన్నాయి, కెరియర్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇష్యూస్ ఉన్నాయంటే కెరియర్ కౌన్సిలర్ని కన్సల్ట్ చేయడము, లేకపోతే వాళ్ళకి ఏదైతే కన్వీనియంట్గా ఉందో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. డిఫికల్ట్ ఉన్నది వాళ్ళు ఒకవేళ వాళ్ళకి వద్దు అనుకుంటే అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. ఓకే, ప్యాషనేట్ ఉండాలి వాళ్ళు, ఇష్టం, ఆ లైక్స్ అనేవి టువర్డ్స్ వన్ ఫీల్డ్ ఉన్నట్లయితేనే వాళ్ళు ఎక్కువగా రాణించగలుగుతారు. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్ సార్, వాట్ ఈజ్ లైఫ్ ఫర్ యూ? హ్యాపీనెస్. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ మనీ బట్ హ్యాపీనెస్. ఆల్వేస్ బీ హ్యాపీ. అంటే మనీ క్యాన్ క్రియేట్ హ్యాపీనెస్ బట్ నాట్ ఆల్ ద టైమ్. సో ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. మన కెరియర్ కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ ఉండాలి, కానీ కెరియర్ ఒకటే లైఫ్ అనుకొని ఉండద్దు. సో యూ హ్యావ్ టు డూ మల్టిపుల్ థింగ్స్ ఇన్ లైఫ్ విచ్ గివ్స్ అస్ హ్యాపీనెస్, గుడ్ థింగ్స్. ట్రావెల్ ద వరల్డ్, ఎక్స్ప్లోర్, యూ విల్ నో పీపుల్, హౌ పీపుల్ ఆర్. ఎక్కువగా మన గురించి మనం తెలుసుకోవాలి. ట్రావెలింగ్ చేసినప్పుడు అవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. మనం ఎప్పుడు పాస్ట్లో స్టక్అప్ అయిపోతుంటాం, లేకపోతే అయ్యో ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఎవరికి తెలియదు, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో. సో ఎంజాయ్ ద ప్రజెంట్ మూమెంట్. బీయింగ్ మైండ్ఫుల్ అబౌట్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Thank you, sir. Thank you so much. This is very enlightening session. Thank you so much for coming to our Storytown Studios. Thank you.